వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బంగారం అనగానే మన వాళ్ళకు ఒక రకమైన సెంటిమెంట్. రేటు పెరిగినా తగ్గినా పసిడిపై మనకున్నటువంటి మోజు మాత్రం అస్సలు తగ్గదు. ముఖ్యంగా ఆడవాళ్లకు బంగారం కొనడానికి ఒక రీజన్ దొరికితే చాలు, ఇక ఆగరు. మన దేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఒక నమ్మకం గట్టిగా ఉంది. అదేంటంటే ఆషాఢ మాసం వస్తే చాలు బంగారం ధరలు దిగి వస్తాయి. మరి ఈ ఏడాది కూడా ఆషాఢం రాబోతోంది. మార్కెట్ లో రేట్లు చూస్తే కొంత మార్పు కనిపిస్తోంది. మరి నిజంగానే ఆషాఢంలో బంగారం చౌకగా దొరుకుతుందా? అసలు ఈ టైంలో గోల్డ్ షాపుల వైపు వెళ్ళొచ్చా, లేక కొన్ని రోజులు ఆగటం మంచిదా? పసిడి కొనుగోలుదారుల మనసులో మెదులుతున్నటువంటి ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు, అసలు నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మే, జూన్ నెలల వరకు పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాల్లో వీటన్నిటితో కూడా మార్కెట్ కలకల్లాడుతూ ఉంటుంది. ఆ టైంలో బంగారం కొనడానికి జనాలు ఎగబడతారు. కానీ జూన్ ముగిసి జూలై నెలలో ఆషాఢ రాగానే సీన్ రివర్స్ అయిపోతుంది. ఈ మాసంలో మన వాళ్ళు ఎలాంటి శుభకార్యాలు చేయరు, పెళ్లిళ్ళు అసలే ఉండవు. ఎప్పుడైతే ఫంక్షన్లు ఆగిపోతాయో ఆటోమేటిక్ గా బంగారం కొనే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. దీంతో డిమాండ్ పడిపోవడంతో మార్కెట్ లో కొంత స్తబ్దుగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇక డిమాండ్ తగ్గినప్పుడు రేట్లు కూడా కాస్త అదుపులోకి రావటం అనేది మార్కెట్ యొక్క సహజ సూత్రం. అందుకే మన పెద్దలు ఆషాఢంలో బంగారం రేట్లు తగ్గుతాయని చెబుతుంటారు. ఇక ఆషాఢం నెలలో కస్టమర్లు షాపుల వైపు రావటం తగ్గిపోతే జ్యువెలరీ వ్యాపారులకు పెద్ద నష్టం. అందుకే బోసిపోయిన తమ షోరూంలకు మళ్లీ కస్టమర్లను రప్పించడానికి వాళ్ళు సరికొత్త ప్లాన్స్ వేస్తారు. ఆషాఢం స్పెషల్ డిస్కౌంట్లు, మేకింగ్ ఛార్జీలపై భారీ డిస్కౌంట్, వేస్టేజ్ లో రాయితీ అంటూ రకరకాల ఆఫర్లను ప్రకటిస్తారు. గత సంవత్సరాల్లో కూడా ఆషాఢం మొదలైన కొత్తలో ఇలాంటి ట్రెండ్స్ చూసాం. దీనివల్ల రేట్లు నేరుగా తగ్గకపోయినా ఈ ఆఫర్ల రూపంలో కస్టమర్లకు కొంత డబ్బు ఆదా అవుతుంది. కాబట్టి కేవలం నగలు చేయించుకోవాలనుకునే వారికి ఈ టైం ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇక ఆషాఢం కాబట్టి రేట్లు తగ్గిపోతాయని మనం గుడ్డిగా నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే బంగారం అనేది కేవలం మన ఊరి డిమాండ్ మీద మాత్రమే నడిచే వస్తువు కాదు. దీని వెనుక గ్లోబల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ప్రపంచ మార్కెట్ లో అమెరికన్ డాలర్ విలువ పెరిగినా తగ్గినా ఆ ఎఫెక్ట్ మన దగ్గర బంగారం మీదే పడుతుంది. అలాగే అమెరికా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్ల విషయంలో తీసుకునే నిర్ణయాలు, ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న యుద్ధ వాతావరణం, వివిధ దేశాల బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకోవటం, ఇటువంటివన్నీ ధరలను శాసిస్తాయి. గ్లోబల్ మార్కెట్ లో బంగారం రేట్లు విపరీతంగా పెరిగితే ఇక్కడ ఆషాఢ నెల అయినా సరే ధరలు పెరిగిపోతాయి. ఇక ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో గమనించదగ్గ మార్పులు వచ్చాయి. ప్రస్తుత మార్కెట్ వివరాల ప్రకారం జూన్ చివరి నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1,43,020 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే ఆభరణాల తయారుకు ఉపయోగించేటువంటి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,100 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర 2,45,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. అయితే మనం కొనేటప్పుడు ఈ ధరలకు అదనంగా 3% GST అని, ఇక ఆయా షాపులు బట్టి తరుగు, మజూరి అదనంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఇక నగరాల వారీగా కూడా ఈ రేట్లలో చిన్న చిన్న తేడాలు అయితే ఉంటూ ఉంటాయి. ఇక మొత్తంగా చూసుకుంటే మీరు కేవలం పెళ్లిళ్ల కోసం, పండగల కోసం నగలు దాచుకోవాలి అనుకుంటే జ్యువెలరీ షాపులు ఇచ్చే ఈ ఆషాఢం ఆఫర్లను వాడుకొని గోల్డ్ కొనటం మంచి ఐడియా అవ్వచ్చు. ఎందుకంటే డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు బేరమాడే అవకాశం ఉంటుంది. ఇక మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, అంటే భవిష్యత్తులో లాభాల కోసం కనుక గోల్డ్ కాయిన్స్, బిస్కెట్లు ఇలాంటివి కొనాలనుకుంటే మాత్రం కేవలం ఆషాఢం ట్రెండ్స్ మీదే ఆధారపడకుండా గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తూ రేటు కాస్త తగ్గినా ప్రతిసారి కొంచెం కొంచెం కొనుగోలు చేస్తూ ఉండటం వల్ల కూడా ఇది ఒక ఉత్తమమైన మార్గంగా చూడొచ్చు. ఏది ఏమైనా బంగారం ఎప్పటికీ తరిగిపోని ఆస్తి కాబట్టి మీ బడ్జెట్ ని బట్టి, మీ అవసరాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోండి.